గత వైసీపీ ప్రభుత్వం పథకం ప్రకారమే అక్రమంగా రేషన్ బియ్యంను తరలించారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అనగా కొండబాబు అన్నారు. ఈ రేషన్ బియ్యం అక్రమంగా తరలించడంలో ప్రధాన సూత్రధారి అప్పటి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి, తమ్ముడు వీరభద్రారెడ్డిలు వీరికి సహకరించేది అప్పుడు సీఎం జగన్ అని అన్నారు. అయితే ద్వారంపూడి ఎమ్మెల్యేగాను, భాస్కర్ రెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ గాను, వీరభద్రారెడ్డి రాష్ట్ర రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులుగాను ఒక రేషన్ బియ్యం మాఫియా నిర్వహించారన్నారు. ఈ రేషన్ బియ్యం మాఫియాకు జగన్ సహకరించాడని చెప్పారు. రేషన్ బియ్యం అందించేటటువంటి వాహనాల ద్వారా వీటిని సేకరించి విదేశాలకు తరలించి అక్రమ వ్యాపారాలు చేశారన్నారు. శుక్రవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వనమాడి విలేకరులతోటి ఈ సమావేశాన్ని నిర్వహించారు. కాకినాడ నగరంలోని అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి ఎన్నో అక్రమాలు, అరాచకాలు చేశారన్నారు. అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, ద్వారంపూడి అధికారంలో ఉండగా అతనిపై ఏ విధమైన కేసులు పెట్టేందుకు కూడా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలోని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ద్వారంపూడి చేసినటువంటి అక్రమాలను నాడు ఆరోపిస్తే ఇప్పుడు ఆధారాలతో సంబంధించినటువంటి సంబంధిత అధికారులకు అందించామని, అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం హయాంలోని 30,000 ఇచ్చామని చెప్పుకున్న వాటిలో కనీసం 300 ఇళ్లను కూడా పూర్తి చేయలేదని, అసమర్థ పాలనని చెప్పారు. ఎటువంటి అన్యాయం జరగకుండా చెప్తారు. కాకినాడ వచ్చి మీ కార్యకర్తల విషయం ధైర్యం చెప్పండి. వచ్చి ఏంటండి, ఎందుకు వస్తారండి మీరు? ఈ రాష్ట్రంలో కష్టకాలం ఉన్న రాష్ట్రాన్ని, మీరు అన్ని విధాల అన్యాయం చేసిన ఈ రాష్ట్రాన్ని, అభివృద్ధికి అన్ని విధాలు వెనకబడిపోయిన రాష్ట్రాన్ని భూ కబ్జాలు, రౌడీజంతో, ఇటువంటి అన్యాయాలతో ప్రజలు ఇబ్బంది పడి నోరు మూసుకుని ఉండిపోయారు. బయటికి మాట్లాడలేక కేసులు పెడతాను భయపడి కూడా మాట్లాడలేని సందర్భాలు ఉన్నాయి. స్వేచ్ఛ లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది ప్రజలకి, అందరికి కూడా బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. అన్నీ కూడా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ రోజున సంతోష ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. అభివృద్ధి జరగాలి. వచ్చినట్టే అయిపోద్దండి. మీరు పాడు చేసినవి బాగు చేయడానికి టైం పడుతుంది. మీ గుంట్ల పట్ట రోడ్లు వేయడానికే టైం పడుతుంది. ఇప్పుడు గుంట్ల పట్ట రోడ్లు వేయలేపారు మీరు. ఒక్క శాఖ కూడా అన్యాయం జరిగింది. శాఖల వారి చూస్తే ఎక్కడ డబ్బులు లేవు, లెక్కలు లేవు. మా వాళ్ళు మంత్రులు ఇచ్చారు కానీ మంత్రులకి ఏమీ లేకుండా పోయింది. అక్కడ ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. శాఖల్లో లెక్కలు కూడా కనపట్టలేదు. తెచ్చిన డబ్బు ఎంత, ఖర్చు పెట్టిన డబ్బు ఎంత కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఈ రాష్ట్రంలో. ఏదైనప్పుడు కూడా ఈరోజు ఇది కక్ష సాధింపుల ప్రభుత్వం కాదు, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ప్రజలకు జరిగిన అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ ఈరోజు ఆ రోజు ఆరోపణ చేసాం, ఈరోజు ఆధారాలతో చూపిస్తున్నాం. ఆధారాలతో చూపించినప్పుడు తప్పు చేస్తే శిక్ష పడుతుంది. థ్యాంక్ యూ బ్రదర్.